శివుడు తలకిందులుగా తపస్సు చేసే ఆలయం గురించి ఎప్పుడైనా విన్నారా? నమ్మడానికి వింతగా ఉన్నా ఇది నిజం. భీమవరానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న యనమదూర్ అనే గ్రామంలో శ్రీ శక్తేశ్వర స్వామి ఆలయం ఉంది. సాధారణంగా ఎక్కడైనా శివుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. కానీ ఇక్కడ తల కిందకు పెట్టి కాళ్ళు పైకి ఉంచి శీర్షాసనంలో దర్శనమిస్తాడు. అంతేకాకుండా పక్కన పార్వతీదేవి చంటి పిల్లాడైన కుమారస్వామితో కనబడుతుంది. ఇలాంటి విచిత్రమైన ఆలయం మనకు మరెక్కడా కనిపించదు. ఈ ఆలయానికి ఉన్న స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఆలయం బయట ఉన్న కోనేరులోని నీటితో మాత్రమే నైవేద్యం వండుతారు. ఆ నీరు కాకుండా మినరల్ వాటర్ పోసి వండినా సరే నైవేద్యం ఉడకదట. అలాగే ఒకప్పుడు అన్యమత రాజు 200 మంది సైన్యంతో కలిసి ఈ ఆలయం పైన దండయాత్ర చేయగా ఇక గర్భాలయంలోకి ప్రవేశించి శివలింగాన్ని ధ్వంసం చేయబోతుండగా ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు. కానీ ఉన్నట్టుండి బండరాళ్ళు ఆలయం మీద పడి రాజు మరియు అతని 200 మంది సైనికులు చనిపోయారు. కానీ శివలింగానికి మాత్రం ఏ చిన్న డ్యామేజ్ జరగకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ఆలయానికి మీరెప్పుడైనా వెళ్ళారా? వెళ్తే కామెంట్ చేయండి. ఓం నమః శివాయ.